నమస్తే అండి. మేము కొల్లి హిల్స్ అంతా బాగా చూసిన తర్వాత ఇంకా బయలుదేరి హొకేనకల్ వచ్చామండి. ఇది ధర్మపురి డిస్టిక్‌లో ఉంది. బెంగుళూరు నుండి 190 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. ఇక్కడ తమిళనాడు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళ అకామిడేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రైవేట్ అకామిడేషన్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ కార్ పార్కింగ్‌కి చాలా చాలా ప్లేస్ ఉంది. ఫస్ట్ అయితే మేము కావేరీ రివర్‌లో కోరకల్ రైడ్ ఎక్కేదానికైతే వచ్చామండి. ఈ కోరకల్ని పరిసెల్ అంటారనమాట. తమిళ్లో పరిసెల్ రైడ్ అంటారు. ఈ పరిసెల్ రైడ్ని తమిళనాడు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు అఫీషియల్గా నిర్వహిస్తున్నారండి. అందువల్ల మనకి లైఫ్ జాకెట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయన్నమాట. ఈ కావేరీ రివరు తమిళనాడు లోపలికి ఎంటర్ అయ్యేది ఈ ప్లేస్లోనేనమాట, కర్ణాటక నుండి. అటువైపున ఒక ఫాల్స్ ఉంది. ఫస్ట్ ఇటువైపు ఒక ఫాల్స్ దగ్గరికి తీసుకొచ్చాడండి. దగ్గరికి తీసుకువెళ్ళి బాగా తడిపేస్తాడండి. అందువల్ల జనాలు అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. గిరగిర తిప్పటము అవన్నీ చేస్తారనమాట వీళ్ళు. చూడండి, దూరంగా కనిపిస్తుంది కదా, అదేమో కర్ణాటక బోర్డర్ అండి. ఇంకా అటువైపు అసలు 5 ఫాల్స్లు ఉన్నాయంటండి. అటువైపు వెళ్ళాలంటే ఇంకా కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళ పర్మిషన్ అయితే తీసుకోవాలి అని చెప్తున్నాడు ఇతను. ఈ వాటర్ అనేది హెర్బల్ ఫారెస్ట్ గుండా ప్రవహించి ఈ ప్లేస్కి వస్తుందంటండి. అందువల్ల ఈ వాటర్లో ఎక్కువగా మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఎక్కువే ఉంటాయి అని చెప్తున్నారు. ఇంకా అటువైపు వెళ్తే ఇంకా ఆ ఫాల్స్లంతా చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే బెంగళూరు బయలుదేరి వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా రిటర్న్ అయిపోయామండి. చాలా సేఫ్టీగా కూడా తీసుకొచ్చారు ఇతను. చాలా బాగా ఎంజాయ్ చేశాము. అయితే ఈ ఊర్లో అంత శుభ్రత అయితే లేదండి. ఇక్కడ స్టే చేయడం అయితే నాకు అస్సలు నచ్చలేదు. థ్యాంక్ యూ.